హాయ్ అండి. మేమైతే ఇక్కడ సాయిబాబా గుడి దర్శనానికి అయితే బయలుదేరాము. మా ఊర్లో దగ్గర ఉన్న సాయిబాబా గుడిలో గ్రామోత్సవాలు ఏర్పాటు చేశారండి గురు పౌర్ణమి సందర్భంగా. ఇక్కడ మేము దర్శనానికి ముందు అయితే మాకు వీలైనంత చందా అయితే దేవునికి సమర్పించుకొని దర్శనానికి అయితే బయలుదేరామండి. గుడి పైభాగంలో దేవుని విగ్రహం అయితే ఉంది. మనం ఇప్పుడు దేవుని ప్రదక్షిణాలు అయితే పూజ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరదాం పదండి. ఇదేనండి సాయిబాబుని గుడి. సాయిబాబుని విగ్రహము తెల్లటి పాలరాతితోటి చక్కటి విగ్రహము, చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడ కింద భాగంలో పూజలు అయితే జరుగుతున్నాయండి. గ్రామోత్సవం సందర్భంగా పూజ చేయించుకునే దంపతులు ముందే పేర్లు రాయించుకొని పూజ అయితే చేయించుకుంటూ ఉన్నారు. మొదటి రోజు ఇక్కడ పూజ జరుగుతూ ఉందండి. ఆ సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ దర్శనం అయితే పూర్తి అయిపోయిందండి. గుడి ఎదురుగా ఉన్న గోమాతను అయితే దర్శించుకొని గుడి బయట గ్రామోత్సవాల సందర్భంగా కొన్ని ప్రోగ్రాంలు అయితే ఏర్పాటు చేశారండి. కులుకు భజన అలాగా. ఇక్కడ మేము ఆ కులుకు భజన అవన్నీ చూసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసరికి వర్షం అయితే ఫుల్ వర్షం పడిందండి. ఇంకా దారి మధ్యలోనే టీ షాప్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా మాకు ఇదే లాస్ట్ రోజు. మనసులో చాలా బాధగా అనిపిస్తూ ఉంది. అందరినీ వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని. తప్పదు కదండి. మళ్ళీ 6 మంత్స్కో 7 మంత్స్కి అప్పుడు మేము వెళ్ళేసరికి నైట్ 9 అయిపోయింది. వీడియో నచ్చి